లంజ కొడుక భార్యలు విడిచిపెట్టి పెళ్ళాన్ని తీసుకుని. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ తెలంగాణ స్టేట్ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వీర బైరాన్పల్లిలో ఉన్నాం. రీసెంట్గా రజాకార్ మూవీ అయితే ఈ విలేజ్కి సంబంధించిన ఫుల్ అంటే యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమానే రజాకార్ మూవీ. ఆ రజాకార్ మూవీ తీసిన ఊరు ఏదైనా ఉందంటే అది ఇప్పుడు మనం ఉన్న ఊరు అన్నమాట. సో వెనక కనిపిస్తుంది కదా బురుజు, ఈ బురుజు కూడా మన అప్పుడు రజాకార్ల దాడిలో చనిపోయిన వారు స్ఫూర్తిగా ఈ బురుజుని అయితే నిర్మాణం చేసినారన్నమాట. ఈ బురుజు కంప్లీట్గా ఈ విలేజ్ అన్నీ కూడా డ్రోన్ షాట్స్ అయితే తీయడం జరిగింది. మనం బైరాన్పల్లిలో రజాకార్ మూవీ సెట్ అయితే చూసినాం. రజాకార్ మూవీలో బైరాన్పల్లి అనేది కంప్లీట్గా ఒక సెట్ రూపంలో చూసినాం కదా. రియల్ విలేజ్ బైరాన్పల్లి విలేజ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపెట్టడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ ఊర్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయి, ఎలా ఉన్నది అనేది కూడా మనం డీటెయిల్స్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ బుర్జు దగ్గర ఉన్నాం. బుర్జుకు పైకి వెళ్ళి అయితే చూద్దాం ఏ విధంగా ఉందో అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్న హెల్ప్ చేసినాడు, నాకు కనిపిస్తున్నాడు అన్న నాకు కొంచెం హెల్ప్ చేసినాడు. జస్ట్ లో పైకి వెళ్ళి అయితే వస్తా. ఉంటారు అన్న మీరు ఇక్కడ? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మనం ఈ మన కింద నుంచి అయితే పైకి ఎక్కినాం. ఇక్కడ నుంచి మెట్ల ద్వారా పైకి అయితే ఎక్కాలి. చాలా ఇరుకుగా ఉంటుంది ప్లేస్ ఇది. చూస్తున్నారా, చాలా ఇరుకంటే ఇరుకుగా ఉన్నది. మొత్తం కూడా రాళ్లతో కట్టిన మెట్లు అన్నమాట. సో శిథిలావస్థలు అయితే ఉన్నది. చూస్తున్నాం కదా, దానికైతే ఎక్కినాం అన్నమాట. సో ఇది బుర్జు, పైన జెండా కూడా ఉన్నది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఎందుకు పెట్టినారంటే రజాకారులపై ఇక్కడ తుపాకీ పెట్టి మరి ఇక్కడి నుంచి చూస్తూ వాళ్ళపై అయితే అటాక్ చేయొచ్చు అన్నమాట. ఆ విధంగా ఏర్పాటు చేసినారు. ఇట్లా చుట్టూ కూడా ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఇక్కడ ఊర్లో వాళ్ళు దీంట్లో తుపాకులు పెట్టి వాళ్ళపై దాడి చేసేవారు అన్నమాట. ఇది ఈ బుర్జు వచ్చేసి కంప్లీట్గా ఊరు మధ్యలో ఉంటుంది. ఈ ఊరికి చుట్టుపక్కల ఎవరు వచ్చినా కూడా ఇక్కడ నుండి చూస్తే ఈజీగా కనిపించేది. ఆ విధంగా ఊరు మధ్యలో ఎత్తుగా ఈ బుర్జుని నిర్మించుకోవడం అయితే జరిగిందన్నమాట. రజాకార్ల టైంలో ఉన్నావా నువ్వు? రజాకార్ల టైంలో ఉన్నావా? ఉన్నావా? ఎట్లా జరిగింది? మస్తు జరిగింది. ఎట్లా జరిగిందో చెప్తావా? ఎట్లా జరిగిందో చెప్తావా? ఇవన్నీ ఆడుకునే కొద్దిగాని పోరాటం చేసిన బైరం పెళ్ళే, వీర బైరం పెళ్ళే, రక్తంతో కొట్లాడిన బైరం పెళ్ళే, ఆడవాళ్ళ బతుకమ్మలు ఆడిచ్చిన బైరం పెళ్ళే, ఒక కురుమూల పొలగాడు వస్తే కోసి బొట్టు పెట్టిండ్రు, రక్తంతో కొట్లాడిన బైరం పెళ్ళే, వీర బైరం పెళ్ళే, రక్తంతో పోరాటం చేసిన బైరం పెళ్ళే, ఆడి వాళ్ళను బతుకమ్మలు ఆడిచ్చిన బైరం పెళ్ళే, వాళ్ళు ఆడిచ్చిండ్రు బైరం పెళ్ళే, తొక్కు కుండలు వాళ్ళు కొట్టిండ్రు బైరం పెళ్ళే, మానభంగం చేసిండ్రు బైరం పెళ్ళే. నువ్వు ఎవరినన్నా కొట్టినవా? నువ్వు ఎవరినన్నా కొట్టినవా రజాకార్లని? నేనే ఎవరు కొట్టలేదు, కానీ మా అక్కని ఇచ్చిన వీళ్ళకు. మా అక్కనిస్తే మా అక్క మొగడు చచ్చిపోయిండు, తుపాకీ ఎత్తే తేగులు వెళ్ళి చచ్చిపోయిండు. మా అన్న రామన్న పెదనాయన కొడుకు, మా అన్న పోషన్న, ఇద్దరు అన్నదమ్ములు, మా బావ, ముగ్గురు వీళ్ళు అతకాళ్ళు. మా అన్న రామన్న పోషన్న వాళ్ళ తుపాకులు ఇంత పొడుగు. మస్తు అది చెప్పేది కాదు కొడుక, అన్నట్టు ముస్మాని కొడుకుని చంపిండ్రట మా ఊళ్ళు. ఈ ముగ్గురు కలిసి వాళ్ళని చంపిర్రు. అవి ఎత్తే ఇక వాళ్ళు ఏం చేసిండ్రు, 3 మండలాల పోలీసు వాళ్ళు తీసుకొచ్చి చుట్టూ డేరేసిండ్రు. డేరేసి
యువతల నుంచి మనిషి అవతల పోవద్దు, అవతల నుంచి మనిషి యువతలకి రావద్దు అని చుట్టూ డేరేసి ఒక మనిషిని మోనియలే. మా వాళ్ళ తుపాకుల్లా నీళ్లు ఊరినాయి, మందులు ఊరినాయి, ఏగలే. వాళ్ళు తుపాకులు వేసిండ్రు. ఒక్క బ్రాహ్మ వేస్తే అక్కడ అది మూటమోని కోలని ఉన్నది లాతమావిందని ఆడపడ్డది. ఇంత దొడ్డు ఉన్నది. ఈ అక్కడ ఉన్నాయి లాతమావిండు వాగు దగ్గర. ఆ లాతమావిండల పడ వరకు అందరు చేడిచిండ్రు, ఎక్కడోళ్ళు అక్కడ పోయిండ్రు. ఓ ఘోరమైన లెక్క కొడుకది. నువ్వు అప్పుడు ఎక్కడున్నావు? నేనా ఈడుంటే మా అవ్వ దగ్గర చిన్నగా ఉంటే ఇంత నా బిడ్డ చచ్చిపోతుందని తీసుకుపోయి మూట అనుకుంట్లా అవి ఉండే గొరుగుడు ముందు అందులో పెద్ద సాపు ఉంటే ఆ సాపలేసి ఆ గొరుగుడు ముందల ఊసులో పెట్టింది. ఇక తర్వాత డాడీ మా అమ్మగారింటి కాడ నార్లపురాన్న దోచింది. ఇక మా అవ్వ ఇక నేను చూసిన బాగోతాము గిది కొడుక నా మా వాళ్ళ అయితే నా అన్నలే. ఇప్పుడు అమ్మ నేను దోలి మళ్ళీ ఇక్కడికి వచ్చిందా? వచ్చింది, మళ్ళీ వచ్చింది. అమ్మ పోరాటం చేసిందా? అమ్మ పోరాటం చేసిందా వాళ్ళతోని? చేయలే. ఎవరు చెయ్యాలి పోరాటము? ఆడోళ్ళు అసలే చేయలే. మొగోళ్ళే చేసిరు. మొగోళ్ళే వాళ్ళకు ఆసమాసిన నా అన్నలే మునగాళ్ళు ఇద్దరు, రామన్న, కోశన్న, నరసయ్య. ముగ్గురే వీళ్ళు ఎదురు దాడి చేసిన. వాళ్ళకి అన్నం ఎవరు పెట్టేది? తీసుకుపోయేది అన్నం ఎక్కడిది? అన్నం లేదు, సున్నం లేదు. సప్పుడు అయ్యే వరకు ఇప్పుడు అమ్మ బయట పెళ్ళ కడ ఏమైందో అని అంటే నేనేంటో వాళ్ళు చేసిన వాళ్ళు గింత కిల్కుపోయిన వరకు ఊరుకోవచ్చు అంతే. ఇప్పుడు మీ ఊరి మీద సినిమా వచ్చిందంట తెలుసా? సినిమా వచ్చింది. అప్పుడు జరిగిన రజాకార్ల పోరాటం మీద సినిమా వచ్చింది. వచ్చింది. ఒక ఆయన ఇద్దరు ముగ్గురు వచ్చిండ్రు నా దగ్గరికి. వచ్చి ఏమన్నా కురుమోళ్ళను బయటపెళ్ళి దాడి ఎట్లా అయిందంటే ఇట్లా అయింది అని చెప్పింది. నీకు చెప్పలేదు, గాయలింగం ఉన్నది, ఆమె కన్నీదొస్తాయని ఆ కురుమాయిని తీసుకొచ్చిండు నా దగ్గరికి. తీసుకొచ్చి శాతనైన కాడికి చెప్పిన. అది ఘోరం బిడ్డ, ఆడవాళ్ళనైతే ఘోరం చేసి అద్దోది కట్టుకున్నాడు, లోపల ఉన్నది ఇతరులని కప్పుకున్నాడు. చూడలే, కనబెట్టలేరు ఎవరు. చూసి ఆయన పోరాటం చేసేటోడు కాదు కానీ ఎవరు చూస్తే అయ్యా రాత్రి 3కి అంటే మళ్ళా పొద్దుకి ఇంకా చేసిండు. వాళ్ళు ఓడే పోలీసు వాళ్ళు తోక్కుకుండలు వాళ్ళు గుట్టుడు, పల్లికాయ కాల్చుడు, అంత గందులో గది రావినోళ్ళు. అది ఘోరం బిడ్డ, బైరం పిల్లకి ఘోరం. అప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? నేనా 10-12 ఏళ్ళు ఉండొచ్చు. ఉన్నావు. పెళ్లి కాలే. మా అక్కనే ఇందకి ఇచ్చిండు. ఆయన పేరు నరసయ్య, మా అన్న పేరు పోషయ్య, ఒకని పేరు రామయ్య. ఈయనే మా అన్నలు. నాకు తోడబుట్టిన అన్నలు లేరు కొడుక, పెదనైన కొడుకులే. ఆ చెల్లె నువ్వు ఎటు దొరుకుతాటే ఉరుకుతావు అని 2 మాటల తాడు కట్టి బాయిలు ఎత్తేసిండ్రు. బతుకమ్మ ఈత కొట్టారా? ఈత నేర్పుతామని మా వాళ్ళ బాయిలు మా అన్నలు ఘోరమైన కొడుకని అది చెప్పేది కాదు. ఆడికొచ్చే పానాలు వెళ్ళిపోతాయి. అది మా అన్నలు ఇక వాళ్ళను డాడీ అయిపోయినాము. మా అత్త ఉండేర కురుసగా ఉండే, ఆమె కొడుకే చచ్చిపోయింది నరసయ్య మా బావ. చచ్చిపోతే మా అత్త డాడీ అయిపోయినాక వాళ్ళు పోయినాక
ఒక పోలీసుడు ఏమో ఉన్నాడట ఉమ్, పోయి తుపాకి పట్టి గుంజుకొచ్చి ఆ, గుంజుకొచ్చి పోలీసుడు ఉమ్, ఒకటి సాటిలో గుద్దింది నువ్వు పిల్లలు అని ఏడ్చేది ఎప్పుడన్నా తుపాకి తీసుకొచ్చింది ఆ, తీసుకొచ్చింది ఎండి కట్ట కట్టించండు మా బాగా తుపాకి ఉమ్, ఉమ్. ఇప్పుడు ఉన్నాయా తుపాకులు ఉన్నాయా ఏయ్! లేవు పోయినాయి అప్పుడే లేవు ఈ కమిస్టర్ అన్నల భాగవతము ఉమ్, భాగవతము లేవు లేవు అప్పుడు అది జరిగిన తర్వాత మంచిగా ఉన్నదా తర్వాత ఊరు ఆ, ఉమ్, మంచిగా రావిన వాళ్ళకు ఉమ్, అవన్నీ రావిన వాళ్ళు ఇల్లే ఉండే ఉమ్, నందారము పోతారము తురుకోనుకుంట ధర్మారము అక్కడి నుంచి బండ్లు వచ్చు ఉమ్, కండగడ్డ బండి ఉల్లిగడ్డ బండి అవి వంకాయలు పచ్చిమిరపకాయలు కోమట్ల కొందరు అంతా కోమట్ల వాడే కొడుకు అది అంతా ఉమ్, ఉమ్, ఇప్పుడు ఒక్క ఇల్లు లేదు ఒక్క మనిషి లేడు బిడ్డ ఉమ్. ఇప్పుడు నీతో పాటు ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో అప్పటి వాళ్ళు ఇక నాది అది గార్చే శక్తి లేదు కొడుకు లేదు సరే సరే ఏం కాదు ఏం కాదు ఏం కాదు అది లొల్లి వరకు దెబ్బలు తలుగుతాయని ఎక్కడో ఒక అక్కడనే వీళ్ళకు తుపాకులు మా అన్నలకు ఉమ్, మా బావకు నరసయ్యకు వీళ్ళు పేగులు వెళ్ళి ఉమ్, మా అన్నలకు దెబ్బలని ఉమ్, చచ్చిపోయినాక వాళ్ళు ఎక్కడో అక్కడ పోలీసు వాళ్ళు పోయినాక మంచాలు తెచ్చి శవాలను ఎత్తుకపోయి ఉమ్, దానం చేసుకున్నారు మా బావని తీసుకొచ్చి బాబాయ్ గడబెట్టిండ్రు ఆ మంచములు ఎత్తుకొచ్చారు పేగులు వెళ్తే ఉమ్. అన్నం తిన్నావా ఇప్పుడు నువ్వు వచ్చి నమ్మ మనమరాలు మనవరాలు. దారి అప్పుడు చూసినమాట రాయే తిన్నావు తిన్నావు మా భర్త లేడు జరిగిపోయిండు పెంచిన కూడా వస్తలేదు కొడుకు కొడుకు పట్టువారని ఇస్తలేడు బిడ్డ బాగా కళ్ళు గాలి పట్టలేదు సాకనేది లేదు నేను ఏదో పని చేసిన పోలీస్ అయిన కుదురున్నాయి బుడ్డి కుదురు అంటే ఆడదట డబ్బిస్తావా డేరేసిండ్రాడ దవాఖాన కాడ ఏదేసి అమ్మ వేసుకొని ఇది రా అన్నాడు మన మాట తెలియదు నా మోగానికి పైచవాతం వస్తే నేను ఊరు చేసుకుంటున్నా దగ్గరికి పోయినా ఏ డబ్బునయ్యి ఏ కుదురునయ్యి అన్నాడు అంటే డబ్బు ఇస్తే కుదురు తీసుకురావాలన్నట్టు ఈ ఆడవిల్లలు నాతో వస్తే ఆడవిల్ల ఈ కంటెనా సాడు భార్య విడిచిపెట్టి మన మాట తెలియదు రాజ కొడుక భార్యలు విడిచిపెట్టి పెండాన్ని తీసుకురమ్మంటున్నావా అని అనగానే నా చేతిలో బరిచి కట్టి ఉన్నది కొంకులో కొన్న 2 పుచ్చుకున్నాను నేను బీకిన మంచి పోలీస్ ఆయన కొడితే ఏమన్నా అన్నాడా మళ్ళా నువ్వు పోలీస్ ఆయన కొడితే ఏమన్నా అన్నాడా 3 పోలీసులు వచ్చారు తుపాకులు పట్టుకొని వేస్తామన్నాను వెయ్యింది మా అవ్వ కడుపున 4 మాడలో ముద్యమా అందరికన్నా నేను చిన్నదాన్ని వెయ్యి ఇస్తాను ఆ రొట్టె చేసేట ఆయన నీ ఊరు ఆయన ఉరికొచ్చి ఏందమ్మా గట్టిన ఘోరం ఏంద్రా ఓ బడగా నేను ముందట నడితే మీరు వెనుకొచ్చేటోళ్ళు మీరు డబ్బిస్తే నేను కుదురుని ఎక్కడ తేవాలరా దరఖాస్తపా అమ్మ అంత దూరం చెయ్యక పోలీసు పెట్టేది ఊరికొచ్చి లింగమ్మ అంత దూరం చెయ్యకు వాళ్ళ పోలీస్ స్టేషన్ ఖరాబ్ అవుతుంది వాళ్ళ నోట మన్ను వస్తుంది అందరు నవ్వుపరని పోలీస్ పట్టేది వచ్చి నన్ను తీసుకొచ్చిండు పోనీయలే అట్లా జరిగింది అప్పుడు ఇప్పుడు మనమైతే చూస్తా ఉన్నాం రజాకారుల టైంలో 118 మంది ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. ఆ శిలాఫలకం అయితే ఇక్కడ ఉంది. ఆ 118 పేర్లు ఈ శిలాఫలకం మీద అయితే ఉన్నాయి అన్నమాట. ఒకసారి మనం రౌండ్గా అయితే చూద్దాం.
తాత నమస్తేనే. రజాకార్ల టైంలో నువ్వు ఉన్నావు అప్పుడు? ఎట్లా జరిగింది రజాకార్ల టైంలో యుద్ధం? ఒకసారి ఆ, 3 సార్లు 3 సార్లు జరిగిందా? ఎంతమంది వచ్చేది వాళ్ళు వచ్చేటప్పుడల్లా? వచ్చినప్పుడు 10-20 మంది అంతా తురుకోళ్ళు. ఆ, వచ్చి ఏం చేసేది వాళ్ళు? బుర్జు కాడ ఇప్పటికి మందు ఉండదు. ఆ, బుర్జు మీద బుర్జు మీద ఎవరు ఉండేది? ఊరోళ్ళు ఉండేదా? మా ఊరోళ్ళు ఆహా. 5-10 మంది తుపాకులు కొట్టేవాళ్ళు ఉండరు. ఆ, అయితే వీళ్ళు ఓనాడు గిట్ల పాటి ఫుట్ వస్తారు, ఉమ్, ఓనాడు ఓ తిరిగి వస్తారు. ఉమ్, పెద్ద దాడి నాడు ఉమ్, రాత్రే వచ్చారు. ఉమ్, కానీ మా ఊళ్ళకి ఎవరికి తెలియకుండా ఊరు చుట్టుకున్నారు, ఉమ్, ఉన్నారు. ఉమ్, అయితే ఎప్పుడు ఉమ్. 2 గంటలకు సురువైంది. రాత్రి 2 గంటలకు. రాత్రి 2 గంటలకు ఆ. సురువైంది. అప్పుడు వాళ్ళు ఈ బయలకాడికి ఇట్లా పోతారు కదా, ఉమ్, వీళ్ళని చూసి బజార్ పోతే అక్కడ చుట్టూ ఉంటుంది, ఆ, వాళ్ళని చూసి వీళ్ళు బంద్ అయ్యి ఆహాహా. నగర కొట్టగానే ఊళ్ళో మంది అంతా ఉమ్, బురుజుకాడు కురికారు ఉమ్, గడిలకు. ఉమ్, అందరు అల్లకే పోయారు. ఇక అంతే. ఏ ఊరు ఉమ్, ఎవరు వెళ్ళలే బయట. ఉమ్, ఏమన్నా పొద్దుకి బయట పోయినాడే వెళ్ళి ఆహా. వెళ్ళి ఆ, అప్పుడు నగర కొట్టగానే ఈ మంది అంతా పోయినాక ఉమ్, అప్పుడు దెబ్బలు వేసింది. ఆహా. నువ్వు అప్పుడు ఎక్కడున్నావు? అప్పుడు నేను బెక్కటి కడున్నా. ఆహా. అంటే 3 నెలలు పోయినాను. ఆ, కొద్ది ఆహా. 3 మా ఇల్లు, ఇంకో 2 ఇల్లు, ఉమ్, ఇంకో ఇల్లు మొత్తం పోయినాం. ఇంట్లో ఆ, పోయి ఆడ పడుకున్నాం. ఆహా. ఈ దెబ్బల సప్పుడు కాగానే ఉమ్, వస్తామని అనుకున్నాం. ఉమ్, ఈ దెబ్బల సప్పుడు అయినా గిటాడు వస్తాం, అవును. ఆనే ఉన్నాం. ఆ, ఆనే ఉంటే ఇక అప్పటి నుంచి మళ్ళా పొద్దుకి 4 అయ్యేదాకా ఉమ్. తుపాకులు కాల్చుడే ఉన్నది. ఒక్కనాడే 110 మంది. అయ్యో. కోసులేనా ఉమ్, కోసులు 4-5 ఆ, లెంకలు పెట్టి తుపాకి వేసారు. అంతే. అప్పుడు నీ వయసు ఎంత? నా వయసు 17-18 ఏళ్ళు. ఆహా. పెళ్ళి అయిందా? మా గోలగా వస్తానా పెళ్ళి అయిందా నీకు అప్పుడు? కాలే. కాలే ఇంకా. కాలే. ఆహా. మా గోలగా వస్తానా, ఆహాహా. మా ఇంటికి గోలగా వస్తాను. ఆ, అయితే ఇక మా గోలుండే బర్లుండే ఉమ్, కాస్తాను. మా ఇల్లు అప్పుడు పాత ఇంటికాడే. ఉమ్, మేము 5 ఉన్నాం, ఉమ్. అందరం ఉన్నాం. నువ్వు ఎన్నో? నేను చిన్న నువ్వు చిన్నోనివి అందరికంటే. ఇప్పుడు ఇంకెవరైనా ఉన్నారు? మీ అన్నలు ఉన్నారా? లేదు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఉన్నా. ఆహా. నీ తోడ అక్క చెల్లెలు అక్క చెల్లెలు 2 ఉన్నారా వాళ్ళు? వాళ్ళు అయిపోయారు. ఆహా. ఎవరు లేరు ఇప్పుడు రజాకార్ల యుద్ధంలో మీ మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా? ఎవరు చనిపోలే అప్పుడు? ఉహు. ఈ బతుకమ్మ ఆడిచ్చిరు, ఎక్కడ ఆడిచ్చిరు? కట్టికొత్త మిషన్ కాడ. ఆహాహా. కట్టికొత్త మిషన్ కాడ అంతా అయిపోయినాక, అది అంతా అయిపోయినాక ఆడిచ్చిరు. అంత మందిని కోసి వాళ్ళు దూడం కోసుకొని అలా కాచుకొని ఉహు. కట్టికొత్త మిషన్ కాడ కట్టెలు ఉన్నాయి కదా, ఆ, ఆ. వాళ్ళని కాచుకున్నారు. ఉమ్, ఏరియంకాయ కాచుకున్నారు. ఉమ్, ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిన్నారు. ఉమ్, మంచి మంచిలో 10 మందిని ఉమ్, మంచిగా వాళ్ళ కాటించే వాళ్ళ మనుషులను ఆడిపించుకున్నారు. లంచ కొడుకులు ఉహు. వాళ్ళు చేనుల పంటి ఇండ్లలో అదే చేసి అదే. ఎవరు ఏం చేయలేదు, ఎవరు చూసారు. అవును, ఎవరి భయం బానికే. అవును. నేను చస్తున్నావు నువ్వు వాళ్ళు. అప్పుడు దాచుకున్నావా ఎక్కడన్నా? ఆ? ఎక్కడన్నా దాచుకున్నావా లేకపోతే అక్కడే ఉన్నావా? నేను ఒక్కనా, ఆ, మా అయ్య, మా అవ్వ, ఆ, మా అక్కలు, ఆ, మా అన్నగాళ్ళు, ఆ. ఇంతమంది అందరు ఎక్కడో ఉన్నారు ఇక. అందరం అటే ఉన్నాం. ఆహా. పోతారు మా అమ్మగారు. ఇప్పుడు వీళ్ళు బతుకమ్మ ఆడించేటప్పుడు నువ్వు ఉన్నావా ఆడ? నేను ఈడ ఇక్కడ లేవు, అక్కడ దూరం ఉన్నావు. దూరే ఉన్నా. ఆహా. ఇదంతా జరిగిన పని. అదే అదే. అవి అక్కడ జరిగిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత చెప్పిరు ఊళ్ళో వాళ్ళు. ఇంకా నువ్వేమేమి చూసినావు రజాకార్ల టైంలో? రజాకార్ల టైంలో ఇంకేమేమి చూసినావు నువ్వు? వాళ్ళు పగటిలు వచ్చేది. ఉమ్, పగటిలు వచ్చి ఆడ పొశం ఉన్నది, ఉమ్, చెట్టు, ఆ, రాగి చెట్టు మీద ఉమ్, వాడు గిరివారి కొడుకుని చంపిండు, మా ఊరు కాపాయి ఆహా, తుపాకి. ఆ, వాడు పడ్డాకనే పోయి తలాంతం అయింది. ఉమ్, ఆ చెట్టు మీద పడ్డాడు, ఆ, చచ్చిపోయాడు. ఆ, తుర్పలు దరదర పోయి ఆ పొశం కాడికి పోయి జీపులు వేసుకొని పీకారు. అంతే. అప్పుడు ఆహా. నడిచి దాడినాడు. ఉమ్, ఇక మొదలు వచ్చినప్పుడు వీళ్ళందరూ బరిచెలు, గొడ్డళ్ళు, కొడవళ్ళు పట్టుకొని అందరూ కుదరు. ఆ, అందరూ ఉరితే మన చోట్ల అవు. 2-3 దెబ్బలు పడ్డాయి. దెబ్బలు పడ్డాయి. ఉమ్, తుర్పలు వేసారు. ఆహా. పోయారు, ఆ, అయిపోయారు. ఆ. 2 మాటలు 3 మాటలు అల్లగొట్టారు తుర్పలు. ఎల్లగొట్టిరు. నువ్వు ఎవరినన్నా కొట్టినావా? ఎవరిని కొట్టలే. నిన్నెవరన్నా కొట్టిరా? నువ్వు ఎవరిని కొట్టా, నిన్నెవరిని కొట్టలే. అంతే, ఓన్లీ చూసినావు నువ్వు అంతే.
ఇప్పుడు మీ ఊరి మీద సినిమా వచ్చింది తెలుసా నీకేమన్నా? ఇప్పుడు మొన్న వచ్చింది సినిమా, రజాకార్ సినిమా వచ్చింది. మొన్న ఎందుకు వచ్చింది, ఎప్పుడో వచ్చింది. అది వేరు, బైరాన్పల్లి వేరే ఉన్నది, ఇంకా వేరే సినిమాలు ఉన్నాయి. మొన్న వారం రోజుల క్రితం మన రజాకార్ సినిమా అని చెప్పేసి యాట సత్యనారాయణ తీసిండు సినిమా, ఊరు గురించే, సపరేట్ ఊరు గురించే. ఇప్పుడు నువ్వు ఏదైతే స్టోరీ చెప్పినావో ఆ స్టోరీ మొత్తం కూడా ఆ సినిమాలో ఉన్నది. అలా ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా ఎట్లా జరిగిందో అట్లనే తీసిండు సినిమా. తీసింది కూడా అట్లనే ఉంది. ఇప్పుడు ఆడ బుర్జు కట్టింది కదా, ఆ బుర్జు కట్టినప్పుడు అలా నువ్వు చేసినావు, పని చేసినావు అలా? ఏ బుర్జు నాకన్నా ముందు కట్టింది. నీకన్నా ముందే కట్టారు. ఇంకా మీ తాతలు కట్టిందా? తాతలు కట్టొచ్చు అంతే. తాతలు అప్పుడు కట్టింది. దొరల ప్రపంచం పట్టణాలకి అదే విల్లే ఉండి ఎందుకు ఆసాములు పెద్ద పెద్ద భూములంతా అవి మాకు లేదు భూమి అంతే. అప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు అది అంతే. ఇప్పుడు ఇంద్రమ్మ వచ్చినాక మనిషికో ఎపురమో ఇది ఇట్లా ఇచ్చింది. అంతే అంతే. పంచరాయి భూములు, అదే అదే శివేలి భూములు ఇచ్చింది. అవే భూములు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ పోరాటం జరిగిన తర్వాత 118 మందిని చంపారు కదా, చంపిన తర్వాత మళ్ళీ ఏమైనా జరిగిందా? మళ్ళీ వచ్చిరా వాళ్ళు ఏమన్నా రజాకారులు? రాలే. మీ ఇంటికి వచ్చిండ్రు, మీ ఇంటికి వచ్చి తెంపేసుకున్నారు. అయిపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు పంపించిండు. గుడ్డం అంతా వచ్చి ఉండే లేదు, ఆ గుడి మాది, అదే స్కూల్ పక్క అండి, పోషమ్మ గుడి. ఆ గుడి కాడ అంతా టెంపుల్ వేసి తాడి చెట్టు వాళ్ళు కొట్టి అన్ని ఎంజేసి అమ్మలు కప్పి నీటున్నారు. రాకుండా ఎన్ని రోజులు ఉన్నారు? 3 నెలలు ఉన్నారు. 3 నెలలు ఉన్నారు. 3 నెలలు ఉన్నారు. వాడు శివదారాన్ని వచ్చే వారి మాట రాపో మన మాట అంతే. మొత్తం అది ఇండియా వస్తుంది. ఇండియా ఇక అందరు వచ్చి పొద్దుగాల వచ్చి ఊళ్ళో తిరిగి వచ్చేది ఆయన. అట్లా అట్లా జరిగింది అన్నట్టు. అప్పుడు జరిగింది. ఎప్పటికి మస్కూరోళ్ళు మా ఎప్పటికి కావాలి. అప్పుడు వెనకాల కూడా మేము కచేరి కావాలి, అంతేనా? బంజర్ షెడ్ కావాలి, గిరివారు వస్తే కావాలి, వానికి పోలీస్ పటేలు వానికి మర్యాద చేసుడు. ఎవరు వచ్చినా కూడా మీరు మర్యాద చేయాలి. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు రజాకార్ల టైంలో, మరి ఈ పెద్ద ఆయనకి తెలిసింది మనం అయితే అడిగి తెలుసుకుందాం. పెద్ద ఆయన నమస్తేనే. అప్పుడు రజాకార్ల టైంలో నువ్వు ఉన్నావా? లేవు. అప్పుడు నీ వయసు అంటే నువ్వు పుట్టి ఉన్నావా? పుట్టలే ఇంకా 10 సంవత్సరాలు. అప్పుడు ఉన్నావా నువ్వు? అప్పుడు లేనే అది జరిగిన 10 సంవత్సరాలు పుట్టినావు. జరిగినాక మా వాళ్ళు చెప్పాను. ఎవరు చెప్పారు నీకు? మీ నాయన చెప్పిండు. దెబ్బల పడ్డాడు కూడా వాళ్ళతో పడ్డా? అప్పుడు అంటే ఇప్పుడు మీ తాత? మా తాత మా బలపెట్టప్పుడు జరిగిపోయాడు. ఎట్లా ఎట్లా అనిపించింది నీకు? నాయన అబద్ధారం ఉన్నాడట వాళ్ళు. వడ్లైన నారాయణ ఉన్నాడు అటు మీద పడ కట్టుకో, ఆడ ఆ రాజుల తోటి ఉండే 10 నెలలకు ఎరగబోయిండు. అయితే 4 దిక్కుల్లో గొల్లైన చెప్పారు అన్నట్టు సిట్ రాసి, ఆ గొల్లైన ఏం చేసి తప్పించుకపోయిండు అన్నట్టు. కమ్యూనిస్ట్ లీడర్ అట ఆయన అప్పట్లో. అయితే ఇక్కడ రాజేందర్ రెడ్డి సార్ అని ఉన్నాడు, సుఖనోసన ఆయన రేణుకుంట రామరెడ్డి వీళ్ళంతా కావాలి కాస్తా వీళ్ళని కాపలా కాసుకుంటా ఆయన బాగుండేది వడ్లైన దొడ్డుగా. అయితే గిట్లోటి గోడు ఉండే మట్టి గోడలు అప్పుడు ఇటువంటి జల్పరించి ఆయన బురద ఎక్కి రణబేరు కొట్టిండు అన్నట్టు. రజాకారులు వచ్చే వరకు నగరం మోపే వరకు ఎక్కడ ఫరారైంది అన్నట్టు. ఫరారైతే రేణుకుంట రామరెడ్డి కోసానికి ఈ రాజిరెడ్డి అప్పటికి శిఖర్ నేర్చిండు అన్నట్టు. తుపాకులు మందుదే మన తంగడి తుపాకులు, ఇప్పుడు ఇనుప తుపాకు కాదు. అయితే ఆ పోసమ్మ కాడు ఉండి మా వాళ్ళతో సాదబాయి ఉండే. ఆ సాదబాయి నుంచి అటు సూటు పెడితే అవల్ల పెద్ద మనిషి కొడుకు తాకింది అన్నట్టు. పెద్ద మిలిటరీలో పెద్ద పెద్ద కొడుకు తాకింది, పెద్ద ఆయన కూడా తాకలే. ఆడ సెంటర్లో తాగే వరకు శిఖరం కూలిపోయింది. ఆయన చెట్టు దిగి మామూలు సాదబాయిలకు దిగి ఉంటది కుమ్మరాలు బొక్కలు మనసు ఇట్లా బొర్రేసుకొని ఇట్లా పడిపోయి రేణుకుంట రామరెడ్డికి అటు పోయిండు అన్నట్టు. సింతలపూరి అటు పక్కన కడురికిండ్రు వాళ్ళకి అటం కాదు వాళ్ళ లెక్క. అటు కురికే వరకు రేణుకుంట రామరెడ్డికి ఎట్లా చెప్పారు ఏం పడు. ఆయన వీళ్ళు అంతా సోదపట్టే వరకు ఆయన పొడిచి ఆయన పొడుచుకున్నాడు అన్నట్టు. అటు భార్యను పొడుచుండు, ఇటు ఈయన పొడుచుకున్నాడు.
ఆయన పొడుచుకోగానే వాళ్ళు ఈ గొల్లని ఈడ చెప్పమని ఆయన చెప్పారు అదే రాసి ఇచ్చిండు. ఇన్ఛార్జ్. ఆ, అయితే ఆ గొల్లోడి చెప్పలే. ఆ, మళ్ళీ నమ్మి ఎనుగుల పంట బీరప్ప అని ఉన్నది ఆ. బెక్కటి గుట్ట కాడ ఆ, ఆ, జోగిబండ. ఆ, ఆ జోగిబండ మీద దొరికించుకున్నారు వాళ్ళు. ఆ, దొరికించుకొని ఆయన వాడిని కాదు ఆ గొల్లను కోసేసారు. ఆహా, గొల్లను కోసేసినాక వీళ్ళు ఇక అప్పుడు ఈ హనుమంతు జగం హనుమంతు వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఆ, ఆయనకి ఆడ దానం దాచిపెట్టారు. ఆ పైల పంట అని ఉన్నది ఇక్కడ తిరుమల దున్నేది ఆహా, ఇక్కడ గుట్ట కింద. ఆహా, గుట్ట కింద. ఆడ 7 గంపల దానం దాచిపెట్టినట్ట ఈ రాజురెడ్డి దొరకలేయ్యా. ఆ, దొరకక తప్పించుకొని పీకిండి. ఉమ్, ఎప్పుడో దాడి అయిపోయినాక లాస్ట్కి వచ్చింది అన్నట్టుగా అంతే. 3 నెలలకు 4 నెలలకు వచ్చారు. ఆహా. ఏదో తప్పించుకొని పోయారు కావాలి. తప్పించుకొని పోయారు. ఇక ఆ, ఇక ఇటు ఇటు దొరికిన వాళ్ళు దొరికినట్లే లెంకలు పెట్టి బతుకమ్మలు ఆడిచ్చారట. ఇప్పుడు ఆ బుర్జుకాన ఆడిచ్చిరా? ఆ బురదకాడ ఇప్పుడు బల్లేదా అదే అదే. వాళ్ళు ఇష్టం అన్నట్టు. ఆహా, ఇక గోదాల గుంజుకొచ్చి కాంట్రాక్టర్ కట్టి ఉమ్. ఎట్టవలో వారదిండేదట ఆహా. అట్లా. ఇప్పుడు మీ ఊరుకు సంబంధించిన సినిమా వచ్చింది, రజాకార్ సినిమా వచ్చింది, మొన్ననే రిలీజ్ అయింది. ఆ సినిమా గురించి ఏమైనా తెలుసా నీకు? అప్పుడప్పుడు ఫోటో దిగినా కానీ వాళ్ళు సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసిరా? అది ఎక్కడ చేసిరు షూటింగ్? ఆడనే తీసి చూపెట్టారు కెమెరా. ఆ బుర్జు చూపెట్టిరా? అక్కడ షూటింగ్ జరిగింది, చూశారు కదా. రజాకార్ సినిమాలో బైరాన్పల్లి యొక్క విలేజ్ సెటప్ ను చూసినాం. అలాగే రియల్ గా బైరాన్పల్లి ఏ విధంగా ఉందనేది మనం ఈ వీడియోలో అయితే చూసినాం. అలాగే రజాకార్ల టైంలో ఆ పెద్దవాళ్ళు అయితే ఉన్నారో ఆ పెద్దవాళ్ళతోని వాళ్ళ యొక్క అనుభవాలన్నీ కూడా మన డీటెయిల్స్ గా ఈ వీడియోలో వాళ్ళని అడిగైతే తెలుసుకున్నాం. సో కంప్లీట్ గా బైరాన్పల్లి విలేజ్ యొక్క రజాకార్ల టైంలో ఏం జరిగింది, ఆ విలేజ్ ఇప్పుడు ఎలా ఉందనేది డీటెయిల్స్ గా చూపెట్టడం అయితే జరిగింది. చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తెలియండి. థ్యాంక్ యూ ఆల్.